బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. నిర్గమకాండము విమోచన గమనము పరో పాలనాంతం దైవ పాలన సత్యాంశం మోషే నాయకత్వము ఇశ్రాయేలు స్వాతంత్ర్యం కానాను యాత్రలో పరలోకమన్నా వర్షం ఇదే నిర్గమకాండ పఠన పారాయణం ఇదే నిర్గమకాండ పఠన పారాయణం మోషే ధర్మశాస్త్ర అధ్యయనం మోషే ధర్మశాస్త్ర అధ్యయనం నిర్గమకాండము విమోచన పయనము నిర్గమకాండము స్వరాజ్యమే అభయము. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు కూడా మిమ్మలను పలకరించే భాగ్యాన్ని ప్రభువారు నాకు అనుగ్రహించారు. భిన్న విభిన్న మనస్తత్వాలు కలిగిన వారు టీవీ దగ్గరకు వస్తున్నారు, వాక్యాన్ని వింటున్నారు. వాక్యాన్ని వినడం ఒక ఎత్తు, వాక్య ప్రకారము జీవించటం మరొక ఎత్తు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. విన్న వాక్యాన్ని వ్యక్తిగత కుటుంబ జీవితాలకు అన్వయం చేసుకుని దాని ప్రకారం జీవించడం ద్వారా మీరు ఎంతగానో దీవించబడతారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇంట్లో ఉన్న బిడ్డలు ఏ రీతిగా ఉన్నారు? బిడ్డలు బాగుగా ఉన్నారు కదూ? కొంతమంది ఆడబిడ్డలు అన్న మాకు పెళ్ళై కొన్ని సంవత్సరాలు అయింది కానీ బిడ్డలు లేరు అని అంటూ ఉండవచ్చు. ప్రియ బిడ్డలారా, దేవుడు తప్పనిసరిగా మీకు సంతానాన్ని అనుగ్రహిస్తారు. దేవుని మీద ఆధారపడమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఒకవేళ వయసు అయి పిల్లలు లేకపోతే ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అమ్మా, మిమ్మల్ని మీరు నిందించుకునవద్దు. నా బ్రతికిలాగా అయిపోయింది, గుడ్రాలు జీవితం జీవించవలసి వస్తోంది అని నిరుత్సాహపడవద్దు అని నేను ఒక తండ్రిగా చెబుతున్నాను. మీకు శారీరక బిడ్డలు లేకపోయినా ఆధ్యాత్మిక బిడ్డలను కనే అనుభవంలోనికి రావాలని నేను మనవి చేస్తున్నాను. బిడ్డలు నాకు లేరు అని నిస్పృహ నిరాశల మధ్య ఉన్న నా ప్రియ బిడ్డలారా, మీరు రక్షించబడ్డారా? మీరు రక్షించబడితే శారీరక పిల్లలు లేరు అనే బాధ ఎక్కువగా ఉండదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నాకెంతోమంది భక్తిపరులు తెలుసు, వారికి పిల్లలు లేరు, అయినప్పుడు కూడా వారు ప్రభువులో ఆనందిస్తూ ఉంటారు. అఫ్కోర్స్ శారీరకంగా కొంత బాధ ఉన్నప్పటికీ కూడా ఆధ్యాత్మికంగా ఆనందించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ వాక్యాన్ని వింటున్న సమయంలో మీరు ఏవైనా శ్రమల గుండా వెళుతున్నారా? శ్రమలలో మీరు కృంగిపోవద్దు అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. ఎంతగా ప్రభు వారికి చేరువుగా ఉంటే అంతగా మనము దీవించబడతాం. శారీరకంగా పేదరికాన్ని అనుభవిస్తూ ఉండవచ్చు. ఈ శారీరక పేదరికము తాత్కాలికమే. శాశ్వత ఆనందాన్ని పొందాలి అనగా రక్షింపబడి తృప్తితో జీవించడం అలవాటు చేసుకునే వాళ్ళని
ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మోషే భక్తుని యొక్క అనుభవాల ద్వారా నా మటుకు నేను అనేక సత్యాలు నేర్చుకుంటున్నాను. నా జీవితంలో కూడా అనేక పర్యాయాలు అగ్ని పరీక్షలు గుండా వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయి. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా శ్రమలు సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. నాకేమీ శ్రమలు లేవు అని అంటూ ఉంటే అది సత్య దూరమేమో అనిపిస్తోంది. కాబట్టి నా ప్రియులరా, దేవుని వాక్యాన్ని క్రమంగా వినండి. దేవుని యొక్క వాక్యాన్ని వ్యక్తిగత కుటుంబ జీవితాలకు అన్వయం చేసుకొనండి. వ్యక్తిగతంగా రక్షించబడడం ద్వారా, కుటుంబంలోని వ్యక్తులుగా రక్షించబడడం ద్వారా సంఘాలు క్షేమాభివృద్ధి పొందుతాయి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈనాడు సంఘాల పరిస్థితి అసలు బాగుగా లేదు. చాలామంది క్రైస్తవేతరులు మన సంఘ పరిస్థితిని చూచి హేళన చేస్తున్నారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. సంఘంలో ఒక ప్రక్క ఆరాధన జరుగుతుంది. సంఘ ఆవరణ ముందు పోలీసులు కాపలా ఉంటున్నారు. ఎటువంటి దుస్థితి ఈనాడు సంఘ పరిస్థితి. మనం దీర్ఘంగా ఆలోచించాలి. క్రైస్తవులము, యేసు ప్రభువారి బిడ్డలం, పరలోకమే మా స్వాస్యము అని చెప్పుకుంటున్న ప్రియులరా, చెప్పుకున్న దానికి తగినట్టుగా జీవించాలి అని మనవి చేస్తున్నాను. మంచిది. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. చాలా భారంగా ఈ మాటలు చెబుతున్నాను. మాటలు మీరు వింటున్నారు. మాటల్లోని భారాన్ని అర్థం చేసుకుని మనమందరము వాక్య ప్రకారం జీవించడానికి తీర్మానం చేసుకుందాం. ముందుగా ఒక పాటను విందాం. త్రాహిమాం క్రీస్తునాథ దయ చూడరవే, త్రాహిమాం క్రీస్తునాథ దయ చూడరవే, నేను దేహి అనుచు నీ పాదములే దిక్కుగా చేరీతినిపుడు, త్రాహిమాం క్రీస్తునాథ దయ చూడరవే. పాటలు విన్నారు కదూ. ఇక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు నైనా. నీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభువారి యొక్క అతి శ్రేష్టమైన నామంలో ఈ రాత్రి కూడా మీ కృపాసనాన్ని సమీపించే భాగ్యాన్ని మీరు మాకిచ్చినందుకై వందనాలు స్తోత్రాలు. మోషే జీవితం ద్వారా అనేక విషయాలు మాతో మాట్లాడుతూ వస్తున్నారు. మోషే ఏ రీతిగా అంచెలు అంచెలుగా ప్రభు ఇశ్రాయేలు జనాంగానికి నాయకుడయ్యాడో, అదే రీతిగా ప్రభు మీ ఇష్టానుసారంగా జీవించే కృప మీరు మాకు అనుగ్రహించండి. మేము నాయకులం కాలేకపోయినా ప్రభువా, మీ శిష్యులుగా బ్రతకడానికి మీరు మాకు సహాయపడండి నాయన. ఎంతమంది టీవీ దగ్గరికి వచ్చి వాక్యాన్ని వింటున్నారు, వారి యొక్క శారీరక మానసిక ఆధ్యాత్మిక అక్కరలు తీర్చండి నాయన. అనారోగ్యముగా ఉన్నవారిని, ప్రమాదాలకు గురి అయి ఆసుపత్రుల్లో లేక ఇంట్లో ఉన్నవారిని ముట్టి స్వస్థపరచండి ప్రభువా. ఈ రాత్రి వాక్య ధ్యానము మాకు దీవెనకరంగా చేయమని యేసు ప్రభువారి పుణ్యనామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ అని కలిసి చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. నిర్గమాకాండం 3వ అధ్యాయం మేము ముందుంచుకోనండి. 4-5 వచనాలు నేను చదువుతున్నాను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి
నీ చెప్పులు విడువుము, నీవు నిలిచిన స్థలము పరిశుద్ధ ప్రదేశము అనేను. పిల్లరా గమనించండి, దేవుడైన యెహోవా మోషేతో మాట్లాడుతున్నాడు. మోషేను పిలిచాడు. మోషే మోషే అని పిలిచాడు. ఈ రాత్రి మోషేను పిలిచిన దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఈ సత్యాన్ని గమనించాలి ప్రియులరా. ఆయన పిలుపు ఎటువంటిదో మీకు తెలుసా? ఆయన పిలుపు పరిశుద్ధమైన పిలుపు. ఆయన పిలుపు ఎటువంటిదో మీకు తెలుసా? గత దినాల్లో నేను చెప్తూ వచ్చాను, ఆయన పిలుపు పరిశుద్ధమైనది, ఆయన పిలుపు ఉన్నతమైనది, ఆయన పిలుపు పరలోక సంబంధమైనది. పరిశుద్ధమైన దేవుడు పరిశుద్ధముగా నిన్ను పిలుస్తూ ఉన్నాడు. అపరిశుద్ధముగా జీవిస్తున్న మానవాళిని, అపరిశుద్ధముగా జీవిస్తున్న నిన్ను నన్ను ఆయన పిలుస్తున్నాడు. అపరిశుద్ధముగా పాపములో జీవిస్తున్న నన్ను, నా 15వ ఏట ఆయన నన్ను ప్రేమించి నా గ్రామానికి వచ్చి, పేద గ్రామానికి వచ్చి నన్ను పిలిచాడు. ఆయన పిలుపుకు స్పందించే కృప ప్రభువు నాకు దయచేశారు. అంత మాత్రమే కాదు, రక్షణ కొరకై ఆ ప్రియ ప్రభువు నన్ను పిలిచాడు. రక్షణలో కొనసాగడానికి ఆయన కృప చేస్తూ వచ్చారు. ఆయన పరిశుద్ధమైన సేవ చేయడానికి నన్ను పిలిచారు అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అది పరిశుద్ధమైనది మాత్రమే కాదు, ఉన్నతమైన పిలుపు కొరకై ఆ ప్రియ ప్రభు నన్ను పిలిచారు. దేవుని నామానికి స్తోత్రం. ఆ ఉన్నతమైన దేవుడు ఆయన ఉన్నతమైన పరిచర్యను నన్ను నమ్మి నా చేతికి అప్పగించారు. బాబు, అదే ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఎందుచేతనో నువ్వు వెనుకంజ వేస్తూ ఉన్నావు. దేవుడు నన్ను పిలిచాడు కానీ నేను రాలేకపోతున్నాను అంకుల్ అని మాట్లాడిన వారిని నేను ఎరుగుదును. ఎందుకు రాలేకపోతున్నావు బాబు? నీకు పెండ్లైందా? పెండ్లైతే నీ భార్యను పోషించలేననా? నీకు పిల్లలున్నారా? నీకు పిల్లలుంటే నా పిల్లలను పోషించలేననా? ఎందుచేత వెనుకంజ వేస్తున్నావు నాయనా? ఈ రాత్రి అదే ప్రేమ కలిగిన దేవుడు ఉన్నతమైన ఉద్దేశంతో, ఉన్నతమైన పిలుపుతో నిన్ను పిలుస్తున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మోషేను పరిశుద్ధమైన రీతిగా, ఉన్నతమైన రీతిగా పిలవడం మాత్రమే కాకుండా పరలోక సంబంధమైన పిలుపుతో ఆయనను పిలిచాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తన్ను నియమించిన దానికి నమ్మకంగా ఉండెను. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడను. ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. మోషేను గూర్చి ఎంత చక్కగా వ్రాయబడిందండి. దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వారిగా మోషే భక్తుని మనం చూస్తూ ఉన్నాం. ఈ రాత్రి సమయంలో ఆలోచించుమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. మోషే మోషే అని పిలిచెను. మోషే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఏమంటున్నాడు? చిత్తము ప్రభువా అనేను. మోషే దేవుని యొక్క మాటకు ఎంత త్వరితంగా స్పందించాడో ఆలోచించుమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మన జీవితాలలో ఆ ప్రభు వైపు చూడడానికి నేర్చుకుందాం. అందుచేతనే హెబ్రీలకు రాసిన పత్రిక గ్రంథకర్త ఈ రీతిగా చెప్పాడు.
హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు, దేవుని నామానికి స్తోత్రం, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు నేను యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆలోచించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. పొద మండుతుంది, అది కాలిపోలేదు అని చూచాం కదా. ఇది మోషే భక్తుని చాలా ఆశ్చర్యానికి లోను చేసింది. అందుచేతనే మోషే వెంటనే ప్రతిస్పందించినట్లుగా మనం చూస్తాం. అవును, కొన్ని విషయాలు ఆలోచిస్తున్నప్పుడు మన హృదయం ప్రభువాన్ని స్తుతిస్తుంది. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్నిలో త్రోయబడ్డారు. అయినంత మాత్రం చేత వారు కాలిపోలేదు. దేవుని నామానికి స్తోత్రం అండి. ఆ రాజు ముగ్గురినే అగ్నిగుండంలో త్రోసివేశాడు, కానీ అతను చూచినప్పుడు 4వ వ్యక్తి వారితో పాటుగా ఉన్నట్లుగా చూస్తాం. అవును, మన కష్టాలను, నష్టాలను, మన శ్రమలను పంచుకునే దేవుడు మన దేవుడు. ఆయన ఏదో చెప్పుకోవడానికి దేవుడు మాత్రమే కాదు ప్రియులరా, అనుభవపూర్వకంగా నేను చెబుతున్నానండి. మన శ్రమలలో మనతో పాటు పంచుకునే దేవుడు మన దేవుడు. ఈ రాత్రి మీరు ఆలోచించవల్లని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 119వ కీర్తనలో ఒక మాట ఈ రీతిగా వ్రాయబడి ఉంది. 119వ కీర్తన 18వ చరణంలో ఈ రీతిగా ఉంది. ఏమంటున్నాడు? నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. అవును, మన కన్నులు తెరవబడాలి. ఆధ్యాత్మిక సంగతులను గ్రహించలేని కనుదృష్టి ఈనాడు సాతానుడు కలుగు చేస్తున్నాడు. అందుచేతనే ఆ ప్రభు వారిలో ఎక్కువగా నిలవబడలేకపోతున్నాము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు ఎప్పుడైతే ఆ పొద నడుమ నుండి మాట్లాడాడో మోషే భక్తుడు ఎంతో క్విక్గా స్పందించినట్లుగా మనం చూస్తాం. అప్పుడు ఆ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము, నీవు నిలిచిన స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. అవును, ఎందుచేతననగా మోషే నిలిచిన స్థలము పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలంలోనికి చెప్పులతో వెళ్ళకూడదు అనే విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుచేతనే నీ పాదముల నుండి చెప్పులు విడువము. నెంబర్ 1. నెంబర్ 2, చెప్పులు ఎందుకు విడువాలో అనే కారణం కూడా చెబుతున్నాడు. ఎందుచేత? నీవు నిలిచిన స్థలము పరిశుద్ధ ప్రదేశము అంటున్నాడు. ప్రియులారా, పరిశుద్ధమైనది కాబట్టి చెప్పులు విడవాలి. ఆ స్థలము పరిశుద్ధమైనది కాబట్టి చెప్పులతో నిలిచి ఉండడానికి వీలు లేదు. ఇదే మాట యెహోషువ గ్రంథంలో కూడా మనము కొన్ని పర్యాయాలు చదివాం. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయంలో చూస్తే ఆ మాటను మనం చూస్తాము అండి. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము 15వ వచనం తీశారు కదా. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము 15వ వచనం. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచిన ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షలను తీసివేయమని యోషువతో చెప్పగా యోషువ అలాగు చేసింది. ఈ 2 సందర్భాలు మనం చదివినట్లయితే పరిశుద్ధ స్థలంలోనికి చెప్పులతో వెళ్ళకూడదు, పరిశుద్ధ స్థలంలోనికి బూట్లతో వెళ్ళకూడదు అని అనిపిస్తుంది. కానీ క్రొత్త నిబంధన గ్రంథంలో చదివినట్లయితే ఈ రీతిగా వ్రాయబడింది. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 7 నుంచి, ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచెను,
అతడుండి నా గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడిను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనుమనెను. అతడు అలాగు చేసిన తరువాత దూత నీ వస్త్రము పైన వేసుకుని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను. ఈ దూత చెప్పిన మాట ఏమిటి? నీవు చెప్పులు తొడుక్కో అని అన్నాడు. నా ప్రియులరా, ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. పాత నిబంధన గ్రంథంలో చెప్పులు విడిచిపెట్టాలి అని రాయబడింది. క్రొత్త నిబంధన గ్రంథంలో దూతయే ఈ భక్తుడిని చెప్పులు తొడుక్కోమని అన్నాడు. ఈ తేడాను మనం అర్థం చేసుకునే వాళ్ళని ప్రభువు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. క్రొత్త నిబంధన గ్రంథంలో చెప్పబడిన చెప్పులు ప్రవర్తనకు సూచన కదూ. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడింది, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలువబడుడి. నా ప్రియులరా, అవును, మనము సమాధాన సువార్తను తీసుకుని వెళ్ళే వారంగా ఉండాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. అసలు మామూలుగా చెప్పుల ద్వారా మాలిన్యము అంటుకుంటుంది కదూ. అందుచేతనే చెప్పులు విడువమని దేవుడు ఆజ్ఞాపించాడు. దీనిలో తప్పేమీ లేదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. కొన్ని సహవాసాలకు వెళ్ళినట్లయితే చెప్పులతో వెళ్ళనివ్వరు. కొన్ని సహవాసాల ఎంట్రన్స్లోనే చెప్పులు స్టాండ్స్ ఉంటాయి. అది ఒక క్రమమైన పద్ధతి. ఇప్పుడు కొంతమంది ఆర్గ్యూ చేస్తూ ఉంటారు, చెప్పుల మీద ఏమి ఆధారపడి ఉంది బ్రదర్ సిస్టర్, చెప్పుల కంటే ముఖ్యమైనది హృదయం కదా అని అంటూ ఉంటారు. వారి హృదయాలు ఎలా ఉన్నాయో మనకైతే తెలియదు. కానీ చెప్పులు వేసుకోవచ్చా వేసుకోకూడదా అనే విషయాన్ని నేను ఆర్గ్యుమెంట్ చేయడం లేదు. ఆలోచించాలి. ఈ చెప్పులు గూర్చే ఒక సంఘం 2 ముక్కలైందట. నాకు తెలుసు, ఒక భక్తుడు చెప్పాడు. ఒక ప్రసంగికుడు బూట్లు వేసుకుని ప్రసంగం చేస్తున్నట్ట. అందులో 2 గ్రూపులు ఉన్నాయి. చాలా విచారకరమైన సంగతి. ఈ దినాల్లో కూడా 2 ఏమిటి 3, 4 కూడా గ్రూపులు ఉంటూ ఉన్నాయి. ఎందుకంటే ఈ కాంబినేషన్ నాకు అర్థం కాదు. తెలుగు వాళ్ళు ఇద్దరుంటే 3 గ్రూపులు ఉంటాయట. ఈ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఏమిటో. కానీ ప్రియులరా, ఆయన చెప్పిన మాట ఏమిటనగా, ఇదిగో నువ్వు పిలిచిన సేవకుడు బూట్లు వేసుకుని ప్రసంగం చేస్తున్నాడు, ఆయన వాడబట్టడానికి వీలు లేదు అని ఒక పెద్ద ఆయన గొడవ చేశాడు. పిలిచిన ఆయన అంటున్నాడు, చెప్పుల మీద ఏముంది బ్రదర్, హృదయం కావాలి కదూ, ఆయన మంచిగానే చెబుతున్నాడు కదూ, ఆయన మాటలు విందాం అని అన్నాడు. కానీ ప్రియులరా, వినలేదు ఆ పెద్ద ఆయన. చెప్పులు గూర్చి సంఘం 2 పార్టీలు అయింది. ఒక పార్టీ విత్ షూస్ వర్షిపర్స్, రెండవ పార్టీ వితౌట్ షూస్ వర్షిపర్స్. రెండవ పార్టీ వితౌట్ షూస్ వర్షిపర్స్. అర్థమైంది కదూ. తదుపరి తెలిసింది ఏమిటి అనగా, ఆ యొక్క సేవకునికి ఒక కాలు లేదు కాబట్టి ఏదో ఆర్టిఫిషియల్ లెగ్ వేసుకుని ప్రసంగం చేస్తున్నాడు. ఇటువంటి అనవసర విషయాలను బట్టి సంఘ ఐక్యత పాడు చేయవద్దు అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. 6వ వచనం, మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడును అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరిచెను. నా ప్రియులర, ఆయన అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. ఈ వచనాలు నేను ధ్యానం చేస్తూ ఉంటే కొన్ని సత్యాలు నాకు అర్థమైనప్పుడు ప్రభువారిని నేను ఎంతగానో స్తుతించాను. బైబిల్లో అబ్రహాము దేవుడు అనే మాట 25 సార్లు రాయబడింది. ఇస్సాకు దేవుడును అనే మాట 15 సార్లు రాయబడింది.
యాకోబు దేవుణ్ణు అనే మాట 90 సార్లు రాయబడింది. ఆలోచించారా? యాకోబు దేవుడు అని అంటే మోసగాని దేవుడు అని అర్థం. మోసగాని దేవుడు అనే మాట 90 సార్లు రాయబడింది కాబట్టే నీకు నాకు రక్షణ లభించింది. యాకోబును ఇశ్రాయేలుగా మార్చినవాడు మోసగాడు, మోసగత్తైన మానవులను తన ప్రజలుగా చేయడానికి, తన బిడ్డలుగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇంతవరకు నీ జీవితాన్ని ప్రభు వారికి అప్పగించకపోతే ఎటువంటి మోస జీవితంలో ఉన్నా, ఎటువంటి పాప జీవితంలో ఉన్నా, ఉన్న పాటున ఉన్న చోటున ఆ ప్రియ ప్రభు దగ్గరికి వచ్చి చేతులు జోడించి, ప్రభువా నేను పాపిని, నేను మోసగాడిని, నేను మోసగెత్తను, నన్ను క్షమించునైనా. యాకోబును ప్రేమించిన దేవా, ఈ రాత్రి నా పాపమును క్షమించి నన్ను ప్రేమించి నీ బిడ్డగా స్వీకరించమని ప్రార్థించమని మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. అట్టి కృపా తీర్మానం వాక్యం విన్న ప్రతి బిడ్డకు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించును గాక. ఆమె. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ, ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. ఆమేన్.